తానే అలజడితో తీర ప్రాంతం వణికిపోతోంది. ఎప్పుడేం జరుగుతోందనని జనం భయపడిపోతున్నారు. ఎగసి పడుతున్న రాకాసి అలలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. తీర జిల్లాలో యంత్రాంగం పూర్తి స్థాయిలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. తుఫాను ప్రభావాన్ని బట్టి చెన్నై నుంచి వచ్చే రైలు మార్గాలపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. థానే తుఫాను భయంతో తీర ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఏ క్షణాన ఎలాంటి విపత్తు ముంచుకొస్తోందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లాలో థానే అలజడి ఎక్కువగా ఉంది. అంతర్వేది నుంచి ఐపోలవరం మండలం గాడిమోగ వరకు తీరంలో పలుచోట్ల సముద్రం 100 నుంచి 150 మీటర్లు ముందుకు వచ్చింది. ఉప్పాడ వద్ద అలల ఉధృతికి తీరం వెంబడి నిర్మించిన రాతిగోడ ధ్వంసమైంది. కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డుపై రాకపోకలు నిలిపివేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ తీరాల నుంచి వేటకు వెళ్లి మధ్యలో చిక్కుకున్న మత్స్యకారుల్లో పలువురు క్షేమంగా బయటపడ్డారు. ఇంకా కొందరు సముద్రంలో లంగరు వేసిన పడవలపై క్షేమంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అటు తీర ప్రాంత మత్స్యకార గ్రామాలు ప్రజలకు వేటకు వెళ్లలేక ఇంట్లోనే ఉంటే పూట గడవక సతమతమవుతున్నారు. పెద్ద కెరటాలు ఇరిగేస్తున్నాయండి. కెరటాలు ఇరగడం వీళ్ళ పాకల్లోకి వచ్చేయడం మరి చాలా భయంకరంగా ఉంటుందండి. మాకు ఆ తెప్పలో ఆరోళ్ళు పోయండి, మరి ఆటలకి వెళ్ళలేదు. మాకు ఇబ్బందిగా బెత్తాలు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. నెల్లూరు జిల్లా తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. కావలి, వాకాడు, కోట, నూలూరుపేట ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. చలిగాలుల తీవ్రత కూడా అధికమైంది. విడవలూరు మండలంలో అలల తాకిడికి బోట్లు ధ్వంసమయ్యాయి, వలలు కొట్టుకుపోయాయి. ఉటుకూరు పెద్దపాలెం సమీపంలో సముద్రం కోతకు గురైంది. బకింగ్హామ్ కెనాల్లోకి సముద్రపు నీరు వస్తోంది. శ్రీహరికోట సమీపంలో సముద్రంలో వేటకు వెళ్లిన దాదాపు 120 మంది మత్స్యకారులను అధికారులు రక్షించారు. రేషన్ కానీ ఇతర నిత్యావసర సరుకుల్ని ప్రభుత్వ పరంగా అందించాల్సినవన్నీ కూడా అడిషనల్గానే వాళ్ళ క్వాంటిటీస్ అన్నీ కూడా పెంచి వాళ్ళ దగ్గర స్టోర్ చేయడం జరిగింది. తుఫాను దాని ప్రభావం వల్ల వచ్చే నష్టాన్ని తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రకాశం జిల్లా తీర ప్రాంత పరిస్థితుల్ని అధికారులు పరిశీలించారు. పరిస్థితిని బట్టి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. పూట గడవడం కష్టంగా ఉన్న మత్స్యకారులు, చేనేత కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. తుఫాను దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు లేకుండా తిథిదే ప్రత్యేక ఏర్పాటు చేస్తోంది. తిరుపతి అలిపిరి ఘాట్ రోడ్, శ్రీవారి మెట్ల మార్గంలో మొబైల్ టీంలు ఏర్పాటు చేసింది. భారీ వర్షంతో ఇబ్బందులు పడితే కనుమదారుల్ని మూసివేయాలని నిర్ణయించింది. పరిస్థితుల్ని బట్టి తాత్కాలిక వసతి కల్పించాలని నిశ్చయించింది. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు అందుబాటులో ఉండేలా అంబులెన్సులు, మందులు సిద్ధంగా ఉంచుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.